బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పేరుతో కక్ష సాధింపులకు పాల్పడుతోందని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందన్నారు. కేసీఆర్ పై లేనిపోని అవినీతి ఆరోపణలు మోపడం ద్వారా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. కేసీఆర్ పై జరిగే కుట్రను తెలంగాణపై జరిగిన కుట్రగా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సహకారం చేయడంతో పాటు రాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ రైతాంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కిందని అన్నారు. కేసీఆర్ పై చేసిన కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పూనుకొందని అన్నారు. రైతులు యూరియా లేక పడికాపులు కాస్తున్నారని రోడ్లకి ఆందోళనలు చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయిందని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేశాకే ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగేందుకు వస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలు తిరగబడతారని, స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా నియోజకవర్గ పరిధిలో అనేక పంటలు దెబ్బతిన్నాయని, రోడ్లు ధ్వంసమైనా కూడా ఇప్పటికీ మంత్రులు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సైతం నియోజకవర్గంలో పర్యటించకుండా సమీక్షలకే పరిమితమయ్యారని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదిమూలం సతీష్, ముదాం సాయిలు, రాజేశ్వర్, శ్రీను నాయక్, ఏగుల నరసింహులు, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, ఇమ్రాన్, బబ్లు, దయాకర్, ఎరుకల సాయిలు, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఇచ్చినటువంటి కుట్రలను ఎండగట్టడానికి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తెలంగాణ తెచ్చిన యోధుడు మన కేసీఆర్ గారు. తెలంగాణ తేవడం కాదు, తెలంగాణను ఈ దేశంలో అన్ని రంగాలలో నంబర్ 1 గా తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. 10 సంవత్సరాలు తన పాలనలో వ్యవసాయంలో ఒక పండుగలాగా వేసి పంజాబ్ రాష్ట్రం తర్వాత అత్యధిక పంటలు పండుతున్నాయంటే అది తెలంగాణ రాష్ట్రం. దీనికి కారణమైంది మరి కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటి, మరి కొండపోచమ్మ సాగర్ కావచ్చు, మరి మే నెలలో నిజాం సాగర్ లో నీళ్లు ఎత్తుకున్నామంటే మరి ఆ కాళేశ్వరం నీళ్లు కాదా ఈ కాంగ్రెస్ దద్దమ్మలకు తెలియదా ఈ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. కావాలని కుట్రపూర్వకంగా ఈ గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించడానికి, బనకచెర్ల నింపడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామాలో ఈ కాళేశ్వరాన్ని చిన్న 2 పిల్లర్లు కూలిపోతే కట్టకుండా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ మరి ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా మారిన ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన కుట్రలను ఎండగట్టాల్సిన బాధ్యత ఉంది. కావాలని చెప్పి మొన్న అసెంబ్లీలో చర్చ పెడతా అని చెప్పి అసెంబ్లీ పెట్టి దొంగలాగా కేరళకు వారిపోయిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణను ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మరొక్కసారి చంద్రబాబు నాయుడుతో కలిపి ఈ రేవంత్ రెడ్డి మరి సమైక్య రాష్ట్రాలు కలపడానికి ప్రయత్నాలు, ఈ కుట్రల భాగంగానే ఈ రోజు కాళేశ్వరంను ఎండిపోయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు తన మేధను పదను పెట్టి మరి యావత్తు తెలంగాణకు నీళ్లు అందించాలని చెప్పి 600 మీటర్ల నుంచి నీళ్లు ఎత్తి కొండపోచమ్మ సాగర్ నింపితే ఈ రేవంత్ రెడ్డి దద్దమ్మ కూసుంటూ నీళ్లు ఇవ్వడం పక్కన పెట్టి మరి అలా ఆంధ్రకు తొత్తులుగా మారడానికి ప్రయత్నాలు చేస్తుండు. అందు గురించే ఈ రోజు మనమందరం కూడా ఈ రోజు ఈ తెలంగాణ ప్రజల మీద దాడి కేసీఆర్ మీద దాడి కాదు, ఒక కాళేశ్వరం కాదు, యావత్తు తెలంగాణ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఇప్పటితో ఉండదు కాదు, కేసీఆర్ గారిని ముడితే తెలంగాణ అగ్నిగుండం అయితే బిడ్డ. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి కూడా హెచ్చరిస్తా ఉన్నా, మీరు జాగ్రత్త ఉండండి. మీరు ఏదో కాళేశ్వరం మీద చర్చ పెడితే పారిపోయి ఒక్క హరీష్ రావుకు సమాధానాలు చెప్పలేక చెప్పిండు. నీ 600 పేజీల నీ గోట్ కమిటీ ఉంది కదా, ప్రతి అక్షరానికి మేము సమాధానం చెప్తాం, నువ్వు చర్చ పెట్టు అంటే సమాధానం చెప్పలేక అనుకుంటా అలా మంత్రులు ఏది మాట్లాడో అర్థం కాక అసెంబ్లీని బంద్ చేసుకొని కేరళకు వెళ్ళిపోయారు. ఇట్లాంటి దాన్ని మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ స్థానిక సమస్యలు వస్తా ఉన్నాయి.
ఇప్పటికే పోయిన బుధవారం నాడు వర్షాలు పడి మరి ఎల్లారెడ్డి ప్రాంతం అంతా కొట్టుకుపోయి 100,000 ఎకరాలు ఇలా నష్టానికి గురైతే కనీసం అధికారులు ఒక ముఖ్యమంత్రి లేడు కనీసం స్థానికంగా ఉండేటప్పుడు కూడా చూడలేని పరిస్థితి ఎల్లారెడ్డి ప్రజలు రైతాంగం ఏడుస్తూ అన్నమో రామచంద్ర అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పరామర్శించకుండా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో సమస్యలు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పటికీ మన రైతుల దగ్గరికి వెళ్ళి మీరు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎంపీలు ఉన్నారు, జడ్పీటీసీల ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు. మన ప్రతి గ్రామంలోకి వెళ్ళి రైతులకు భరోసా ఇచ్చి ఏం అధైర్యపడద్దు, మీ పక్షాన టీఆర్ఎస్ పార్టీ గులాబ్ జెండా ఉంది, మీ పక్షాన